ప్రపంచ కార్మిక వర్గ విముక్తి కోసం పోరాడిన మహోన్నత విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ 102వ వర్ధంతిని హైదరాబాద్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సహా పలువురు వామపక్ష నాయకులు పాల్గొని లెనిన్కు ఘన నివాళులు అర్పించారు. శ్రమజీవుల హక్కులు, సామాజిక న్యాయం కోసం లెనిన్ చూపిన మార్గం నేటికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుందని వారు కొనియాడారు. సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో లెనిన్ పోషించిన పాత్ర అద్భుతమని వారు పేర్కొన్నారు. సమాజం, సమాజం, రైతు సమాజం, అంతేకాకుండా ఈ రాజకీయ వ్యవస్థ అయాని బాంఛన్ కాల్ముక్త అనే వ్యవస్థ, అణచివేతల వ్యవస్థ పోవాలని మార్క్స్ సిద్ధాంత రాష్ట్ర ఆచరించిన ఆచరణలో పెట్టడానికి అనేక కష్టాలు వచ్చినటువంటి మహనీయుడు లెనిన్ గారు. అందులో 1717లో రష్యాలో జార్ చక్రవర్తులని అంతమొందించి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రపంచంలోనే ఒక వెలుగు రేఖను మరణం అనేది లేదు.